ఈ వారం రాశి ఫలాలు డిసెంబర్ 15, 2024 నుండి డిసెంబర్ 21, 2024 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. ఈ వారం మీరు ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. మీరు జీవితంలోని ఆనందం పూర్తిగా అనుభవించాలంటే మీ చెడు అలవాట్లను మార్చడానికి ప్రయత్నిస్తారు. ఈ కాలంలో ఆరోగ్యకరమైన మార్గాలను అనుసరించడం మీ శారీరక మరియు మానసిక స్థితికి మేలు చేస్తుంది. ఈ వారం పెట్టుబడుల నుంచి గణనీయమైన లాభాలు పొందే అవకాశం ఉంది. అయితే మీరు డబ్బును ఖర్చు చేయకుండా నిల్వ చేయడం ముఖ్యమే. మీ కుటుంబం బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ప్రశ్నించే పరిస్థితులు ఎదురవచ్చు. ఫలితంగా ఆర్థిక బాధ్యతలు తప్పక పాటించాలి. మీరు ఈ వారం కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. పాత జ్ఞాపకాలు మరియు ఆల్బమ్లు గుర్తు చేసుకోవడం మీ కుటుంబంతో మంచి అనుబంధాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీ మనసుకు తేలిక తీసుకొస్తుంది. మీ కార్యక్షేత్రంలో శత్రువులు చురుకుగా ఉంటారు. వారు మీ బలహీనతలను ఉపయోగించుకోవడం వల్ల కుట్రలు జరగవచ్చు. ఫలితంగా మీ ఎదుగుదలకు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉంది. మీ పని పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. చెడు ప్రభావాలను నివారించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించండి. ఈ వారం విద్యార్థులు కొంచెం అలసట అనుభవించవచ్చు. ఇది అధ్యయనాలపై విసుగును పెంచవచ్చు. అటువంటి సమయంలో మానసిక స్థిరత్వం కోసం పుస్తకాలను చదవడం లేదా మీ ఆసక్తులకు సంబంధించి కొత్త విషయాలు నేర్చుకోవడం మంచిది. మీ భాగస్వామి ఈ వారం మీ బలహీనతలను అర్థం చేసుకుని మిమ్మల్ని సాంత్వన కలిగిస్తారు. ఈ సహకారం మీ భావోద్వేగ స్థితిని మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చి వీరు సూచించిన మార్గాలు అనుసరించడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. చెడు అలవాట్లను విడిచిపెట్టండి. ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బు నిల్వ చేయడం ప్రాధాన్యం ఇవ్వండి. కుటుంబంతో కాలాన్ని గడిపి సంబంధాలను మెరుగుపరుచుకోండి. కార్యక్షేత్రంలో శత్రువుల కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వ్యూహాలను అమలు చేయండి. విద్యార్థులు అధ్యయనాలపై దృష్టి పెట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. భాగస్వామి సహకారాన్ని పొందండి. పరిహారం: మంగళవారం పేదలకు బార్లీ దానం చేయడం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. వీధి ఆహారం తినకుండా ఇంటి వద్ద శుభ్రమైన ఆహారం తీసుకోవడం మంచిది. రోజుకు 30 నిమిషాలు యోగా చేయడం శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వారం పరిచితులు లేదా స్నేహితులకు రుణం ఇవ్వడం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా డబ్బు అడిగితే మీ ఆర్థిక స్థితిని పరిశీలించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో రుణాలు ఇవ్వడం మీ ఆర్థిక పరిస్థితికి హానికరం కావచ్చు. మీకు అదనపు శక్తి ఉండటం వల్ల పాత స్నేహితులను లేదా సన్నిహితులను విందుకు ఆహ్వానించాలనిపిస్తుంది. అయితే దీనికి ముందు మీ ఇంటి సభ్యులతో చర్చించడం ముఖ్యం. కుటుంబ అనుబంధాలను మరింత బలపరచడానికి ఇది మంచి అవకాశం. ఈ వారం మీ కెరీర్లో ఆశించిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. కానీ మీ సృజనాత్మకతను మెరుగుపరచడం అవసరం. అవకాశాలను వినియోగించుకునే విధానంలో ప్రణాళికా దృక్పథం అనుసరించాలి. ఈ వారం విద్యార్థులు పార్టీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల విద్యపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో సమతుల్యత అవసరం అని గుర్తించండి. పాఠశాల లేదా కళాశాల లక్ష్యాలను పక్కన పెట్టకుండా ఆనందాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించండి. వైవాహిక జీవితంలో ఈ వారం స్వర్ణ యుగం లాంటి అనుభవం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమను మరింత బలంగా అనుభూతి చెందుతారు.
వారి మద్దతు మరియు ఆప్యాయత మీ జీవన ప్రమాణాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి. యోగా మరియు ఇంటి ఆహారానికి కట్టుబడి ఉండండి. రుణాలు ఇవ్వడం పట్ల జాగ్రత్తగా ఉండండి. కుటుంబంతో అనుబంధాలను బలపరచండి మరియు విందులను సమర్థవంతంగా నిర్వహించండి. కెరీర్లో సృజనాత్మకత ద్వారా విజయాలను సాధించండి. విద్యార్థులు ఆనందం మరియు విద్య మధ్య సమతుల్యతను కాపాడుకోవాలి. వైవాహిక జీవితం సౌహార్దంగా ఉంటుంది. పరిహారం: శుక్రవారం శుక్రగ్రహం శాంతి కోసం యాగహవనం చేయడం శుభప్రదం. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. మహిళలు ఏరోబిక్స్ చేయడం ద్వారా మంచి ఆరోగ్య ఫలితాలను పొందవచ్చు. బయట ఆహారాన్ని తప్పించడం, ఇంటి ఆహారాన్ని రుచికరంగా తయారు చేసి ఆస్వాదించడం ఉత్తమం. ఈ వారం వ్యాపారంలో మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ముఖ్యంగా ఆర్థిక ఒప్పందాలపై చర్చలు సరిగా నిర్వహించండి. ఖర్చులను నియంత్రించడం వల్ల మరింత లాభం పొందవచ్చు. ఈ వారం కుటుంబ సభ్యుల మరియు స్నేహితుల మద్దతు పొందుతారు. కుటుంబంతో సమయాన్ని గడిపే అవకాశాలు ఉంటాయి. ఇది మీ సంబంధాలను మరింత బలపరుచుతుంది. కెరీర్ పరంగా ఈ వారం మంచి అవకాశాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి. సంకల్పశక్తి పెరగడం వల్ల మీ పని స్థాయిని మెరుగుపరచగలుగుతారు. ప్రొఫెషనల్ లక్ష్యాలను సాధించడంలో విజయం మీ పక్కన ఉంటుంది. విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల నుండి ప్రోత్సాహం పొందడం ద్వారా మీ విద్యపై ఏకాగ్రత పెరుగుతుంది. క్రొత్త పుస్తకం లేదా ల్యాప్టాప్ వంటి బహుమతులు పొందే అవకాశం ఉంది. ఇది మీ అభ్యాసంలో సహాయపడుతుంది. వైవాహిక జీవితంలో సంబంధాలలో కొత్తదనం వస్తుంది. జీవిత భాగస్వామితో మత ప్రదేశం సందర్శించడమేమో ఒక ప్రత్యేక అనుభవంగా ఉంటుంది. సంబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇంటి ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఆర్థిక లాభాలు పొందవచ్చు కానీ ఖర్చుల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం మరియు స్నేహితుల మద్దతు ద్వారా వ్యక్తిగత ఆనందం పొందగలుగుతారు. కెరీర్లో పెద్ద విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితంలో ప్రత్యేకమైన అనుభవాలు ఎదురవుతాయి. పరిహారం: ప్రతిరోజు నారాయణీయం అనే పురాతన వచనాన్ని జపించండి. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఈ వారం స్నేహితుడు లేదా సహోద్యోగి స్వార్థపూరిత ప్రవర్తన వల్ల మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఇది డ్రైవింగ్ లేదా ఇతర రోజువారీ కార్యకలాపాల్లో మీ ఏకాగ్రతను ప్రభావితం చేయవచ్చు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి. మానసిక ఒత్తిడిని నివారించేందుకు యోగా లేదా ధ్యానం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవాటు చేసుకోండి. ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. కానీ గతంలో చేయలేని కొన్ని ఖర్చులను చేయడం వల్ల వేలుపేటలు పెరిగే అవకాశం ఉంది. అజాగ్రత్తగా డబ్బు ఖర్చు చేయడం మీకు హానికరం కావచ్చు. పథకం ప్రకారం డబ్బు నిర్వహణ చేయండి. ఈ వారం కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. బంధువు ద్వారా మంగళిక కార్యక్రమాలు జరగవచ్చు. ఇవి కుటుంబానికి ఆనందాన్ని తెస్తాయి. సుదూర బంధువు నుండి శుభవార్త కుటుంబ సభ్యులందరికీ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కెరీర్ పరంగా ఈ వారం నిపుణులకు చాలా అనుకూలంగా ఉంటుంది. గొప్ప విశ్లేషణాత్మక నైపుణ్యాలు పొందడం ద్వారా మీరు ప్రాజెక్టుల్లో కొత్త విజయాలను అందుకోవచ్చు. గ్రహాల అనుకూలత మీ కెరీర్ పురోగతిని వేగవంతం చేస్తుంది. విద్యార్థులకు ఈ వారం ప్రారంభం సానుకూలంగా ఉంటుంది. మీరు సాధారణం కంటే మెరుగ్గా రాణించగలుగుతారు. కానీ దేశీయ సమస్యల వల్ల చిన్న సవాళ్లు ఎదుర్కొంటారు. ఏకాగ్రతను నశింపనివ్వకుండా మీ అధ్యయనాలపై దృష్టి పెట్టండి.
వైవాహిక జీవితం ఈ వారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వారం ప్రారంభంలో తక్కువ శ్రద్ధ లేదా ప్రేమ అనిపించవచ్చు. కానీ వారం మధ్యలో పరిస్థితులు మెరుగ్గా మారుతాయి. మీ జీవిత భాగస్వామి మీ పట్ల మరింత శ్రద్ధ వహిస్తారు. ప్రేమ మరియు అనుబంధం మరింత బలపడుతుంది. మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వండి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో శుభకార్యాల వల్ల ఆనందం పొందుతారు. కెరీర్లో నూతన అవకాశాలు ఎదురవుతాయి. విద్యార్థులు ఏకాగ్రతతో చదువును కొనసాగించాలి. వైవాహిక జీవితం వారి భాగస్వామి ప్రేమతో మెరుగుపడుతుంది. పరిహారం: ప్రతిరోజు దుర్గా చాలీసా పఠించండి. ఈ వారం సింహరాశి ఫలాలు. ఈ వారం మీ మానసిక స్థితి బాగుంటుంది, ఎందుకంటే మీరు అన్ని రకాల ఒత్తిళ్లకు దూరంగా ఉండగలుగుతారు. అయితే సీజన్ మార్పు కారణంగా చిన్న అనారోగ్యాలు రావచ్చు, కానీ పెద్ద ఆరోగ్య సమస్యలు ఉండవు. నిర్వహణలో జాగ్రత్త వహించండి మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. ఈ వారం డబ్బు వలన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, ముఖ్యంగా ఏటీఎం నుండి డబ్బు ఉపసంహరించుకున్నప్పుడు లేదా మీ వాలెట్ చూసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో అజాగ్రత్తగా ఉండటం వల్ల ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది. వ్యయాలకు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వారం మీకు ఇష్టమైన వ్యక్తితో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వ్యతిరేక లింగానికి దగ్గరగా ఉండడం వల్ల మానసిక ఒత్తిడి అనిపించవచ్చు. అటువంటి సందర్భంలో విచారాలను వివరించడం మరియు సమర్థవంతమైన సమాధానాలను వెతకడం అవసరం. ఈ వారం కుటుంబ సభ్యులతో సమయం గడపడం, వారి సలహాలు తీసుకోవడం మంచిది. చెడు అలవాట్లు కలిగిన వ్యక్తుల ప్రభావం నుంచి దూరంగా ఉండండి. కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చి శ్రద్ధ చూపించండి. ఈ వారం మీ కెరీర్లో మంచి ఫలితాలు పొందుతారు. పునాది బలంగా ఉండేలా వ్యూహాలు రూపొందించడం ద్వారా మీరు నూతన అవకాశాలను సృష్టించుకోగలుగుతారు. ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవడం, వారి అనుభవాన్ని ఉపయోగించడం మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంది. విద్యారంగంలో ఈ వారం ఉత్కృష్టమైన ఫలితాలు పొందుతారు. గత కృషి మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఉన్నత విద్య లేదా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతుండి మరింత కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉన్న ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా డబ్బు నిర్వహణలో. వ్యక్తిగత సంబంధాల్లో ఘర్షణలు నివారించడానికి క్రమశిక్షణ అవసరం. కెరీర్ మరియు విద్యారంగాల్లో మంచి అవకాశాలు అందుబాటులో ఉంటాయి. పరిహారం: ప్రతిరోజు ఓం భాస్కరాయ నమః 11 సార్లు జపించండి. ఈ వారం కన్యా రాశి ఫలాలు. వృద్ధులు, ముఖ్యంగా కీళ్ల నొప్పులు లేదా వెన్నునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఈ వారం మంచి ఆరోగ్యం పొందుతారు. సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా యోగా లేదా వ్యాయామం చేయడం ఆరోగ్యం మెరుగుపడటానికి కీలకం అవుతుంది. ఈ వారం ఆర్థిక అంశాల పరంగా బాగా అనుకూలంగా ఉంటుంది. లాభాల కోసం అనేక అవకాశాలు పొందే అవకాశం ఉంది. కానీ అవసరమైన వ్యూహాలు మరియు ప్రణాళికలు రూపొందించడమే విజయానికి మార్గం. ఆకస్మిక ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు తగిన నిధులను సిద్ధంగా ఉంచడం మంచిది. కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది. సభ్యుల ఆనందం మీ ముఖంలో చిరునవ్వును తెస్తుంది. కుటుంబంతో గడిపే సమయం ఆనందాన్ని మరియు కుటుంబ బంధాలను బలపరుస్తుంది. కార్యాలయంలో సానుకూల వాతావరణం కనిపిస్తుంది. మీరు సహోద్యోగుల మద్దతు పొందుతారు, ఇది మీకు ప్రధాన పనులను పూర్తి చేయడంలో సహాయపడుతుంది. ఈ వారం కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్, లా, వైద్య రంగాలలో విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలు వస్తాయి. విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం వంటి శుభవార్తలు అందవచ్చు. కానీ కష్టపడి పనిచేయడం వల్లే విజయాన్ని పొందగలుగుతారు.
కాబట్టి మీ ప్రయత్నాలను సరైన దిశలో కొనసాగించండి. ఆరోగ్యంలో జాగ్రత్త మరియు ఆరోగ్యకరమైన అలవాట్లు అవసరం. ఆర్థిక అంశాల్లో సంగతిని సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. కెరీర్ మరియు విద్యారంగాల్లో మంచి అవకాశాలు అందుబాటులో ఉంటాయి. పరిహారం: ప్రతిరోజు లలితా సహస్రనామం జపించడం మంచిది. ఈ వారం తులా రాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యపరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. మంచి ఆరోగ్యం కారణంగా మీరు కుటుంబ సభ్యుల పట్ల మరింత శ్రద్ధ వహిస్తారు. ఇది మీ గౌరవం మరియు విలువను పెంచుతుంది. అలాగే తల్లి ఆరోగ్యం బాగుండే అవకాశం ఉంది. యోగా లేదా వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపర్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వారం ఆర్థికంగా ఒడిదుడుకులు ఉండవచ్చు. వారం మధ్యలో డబ్బు కదలికలు ఉంటాయి, కానీ వారం చివరిలో మీరు అధిక ఖర్చులు చేసినట్లు అనిపించవచ్చు. అందువల్ల ఆర్థిక వ్యయాలపై నియంత్రణ వహించడం అవసరం. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా పరిస్థితిని మెరుగుపర్చుకోవచ్చు. కుటుంబంలో మీకు మాతృ ప్రేమ మరియు సహోదరుల మద్దతు లభిస్తుంది. ఈ వారం మీరు కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం వల్ల కుటుంబ బంధాలు బలపడతాయి. వివాహితులకు సంభాషణ ద్వారా సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుంది. మీ మునుపటి కృషికు మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత విద్య కోసం అనుకూల సమయం. కొంత కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కార్యాలయంలో మంచి సానుకూల వాతావరణం ఉండే అవకాశం ఉంది, మరియు ఇది మీ వ్యక్తిగత అభివృద్ధికి సహాయపడుతుంది. ఈ వారం ప్రేమలో ఇష్టమైన వ్యక్తికి మీ భావాలను వ్యక్తపరిచే అవకాశం ఉంటుంది. ఇది మీ సంబంధం మరింత మంచిగా మారేందుకు దోహదపడుతుంది. సారాంశం: ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఆర్థికం: ఖర్చులపై నియంత్రణ అవసరం. కుటుంబం: శ్రద్ధ మరియు సమరసత. కెరీర్: సానుకూల ఫలితాలు. విద్య: కృషి ద్వారా విజయాలు. పరిహారం: ప్రతిరోజు 27 సార్లు ఓం భౌమాయ నమః అని జపించండి. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది, కానీ మీరు చాలా ఆలోచన చేయడం వల్ల మానసిక ఒత్తిడి కలగవచ్చు. వారం చివరిలో మీరు ఈ అలవాటుపై నియంత్రణ సాధించగలుగుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం, విరామ సమయాన్ని ఆరోగ్యంగా ఉపయోగించడం మంచిది. ఈ వారం పెట్టుబడులపై జాగ్రత్త అవసరం. ప్రతి అవకాశాన్ని బాగా పరిశీలించకుండా ముందుకెళ్లరాదు, ఎందుకంటే కొన్ని పథకాల వెనుక మోసం ఉండే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ వారం సానుకూల మార్పులు ఉంటాయి. తండ్రితో మంచి సంబంధాలను మరింత మెరుగుపర్చుకోవడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ చర్చలు మరియు సహకారం తండ్రి మద్దతు పొందడానికి దోహదపడతాయి. ఈ వారం ఒంటరి వ్యక్తులు ప్రేమ భావాలను వ్యక్తపరచడం కష్టతరమవుతుంది. ఇది చిరాకు మరియు నిరాశను కలిగించవచ్చు. కానీ సరైన సమయంలో మీ భావాలను బహిర్గతం చేయడం మిమ్మల్ని తేలిక చేయగలదు. ఈ వారం వృత్తి పరంగా అద్భుతమైన ఫలితాలు చూపే అవకాశం ఉంది. ఉన్నత హోదా, జీతం పెరుగుదల లేదా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ క్రమశిక్షణ మరియు కష్టపాటు ద్వారా ముఖ్యమైన విజయాలను సాధించగలుగుతారు. ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం మరియు చదువు మధ్య సమతౌల్యం సాధించడం ముఖ్యమైంది. ఈ వారం మీ వివాహ సంబంధం కొంత విరుద్ధ పరిస్థితులు ఎదుర్కొనవచ్చు. ఈ సమస్యలను కుటుంబ సభ్యులతో పంచుకోవడం ద్వారా పరిష్కరించగలుగుతారు. సారాంశం: ఆరోగ్యం సాధారణ స్థితి. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించండి. ఆర్థికం పెట్టుబడులు జాగ్రత్తగా చేసుకోవాలి. కుటుంబం తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమ జీవితం మంచి అవకాశాలను ఉపయోగించుకోండి.
కెరీర్ విజయవంతమైన ఫలితాలు విద్య కష్టపడితే మంచి ఫలితాలు పరిహారం ప్రతిరోజు 27 సార్లు ఓం భూమాయ నమః అని జపించండి. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. కానీ ఏదైనా విషయంపై అధిక ఆలోచన మీకు మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. వారం చివరిలో ఈ అలవాటును నియంత్రించగలుగుతారు. ఆరోగ్యం పరంగా సమతౌల్యం కోసం ధ్యానం లేదా యోగాను ప్రయత్నించండి. ఈ వారం కుటుంబ ఆస్తి లేదా భూమి నుండి ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. కానీ ఉత్సాహంతో పాటు అభద్రతను అధిగమించాలి, లేకపోతే లాభం నష్టంగా మారే అవకాశం ఉంది. ఆర్థిక వ్యూహాలను చాలా జాగ్రత్తగా అమలు చేయండి. ఈ వారం కుటుంబ సభ్యులతో కలిసి సమాజ ప్రయోజనాల కోసం పనిచేయడం ద్వారా గౌరవం మరియు గౌరవాన్ని పెంచుకుంటారు. మతపరమైన లేదా సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం కూడా శ్రేయస్కరం. కుటుంబ సభ్యుల మధ్య మంచి సామరస్యం కనిపిస్తుంది. ఇది ప్రత్యేకించి వివాహ జీవితానికి మంచిదిగా ఉంటుంది. ప్రేమ మరియు వివాహం. ఈ వారం వివాహితులకు అనుకూలమైన సమయం. మీ జీవిత భాగస్వామి మీ పట్ల మరింత ఆకర్షణను మరియు ప్రేమను చూపిస్తారు. కుటుంబ సంబంధాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారవేత్తల కోసం ఈ వారం కొత్త అవకాశాలు తెస్తుంది. కొత్త కస్టమర్లు, పెట్టుబడిదారులను కలుసుకోవడం ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. వారితో మంచి సమన్వయం కలిగించుకోగలుగుతారు. విద్యార్థులు తమ అవసరాలకు మించి ఆనందాల మీద ఆసక్తి చూపవచ్చు. ఇది వారి విద్యపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. సమతుల్యత అవసరం. చదువుల పట్ల ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రత్యేకంగా కృషి చేయండి. సారాంశం. ఆరోగ్యం, మానసిక ఒత్తిడిని తగ్గించండి. ఆర్థికం, కుటుంబ ఆస్తి లాభం, జాగ్రత్త అవసరం. కుటుంబం, సమాజానికి సేవల ద్వారా గౌరవం పొందండి. ప్రేమ మరియు వివాహం. వివాహ జీవితం సాఫీగా ఉంటుంది. కెరీర్, వృత్తి, వ్యాపారంలో పురోగతి. విద్య, ఆనందం, చదువు మధ్య సమతౌల్యం అవసరం. పరిహారం. గురువారం నాడు వృద్ధ బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి. ఈ వారం మకర రాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. వ్యాయామం చేస్తే అధిక బరువు ఎత్తడం సగటు కండరాల నొప్పికి దారితీస్తుంది. కండరాలు వేయకుండా సరైన వ్యాయామం చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే మీరు సాధారణంగా బాగానే ఉంటారు, కాబట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎటువంటి పెద్ద సమస్యలు లేకుండా సాగుతుంది. ఈ వారం మీరు చాలా తక్కువ కృషితో కూడా మంచి ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. గ్రహాల స్థితి సూచన ప్రకారం ఉపాధి కూడా ఆశాజనకంగా ఉంటుంది. అలాగే ఊహించని ఖర్చులు తక్కువ ఉంటాయి. ఈ వారం మీరు మీ సంపదను నిల్వ చేయగలుగుతారు, కాబట్టి ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. కుటుంబం కూడా ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుంది. ఒక వివాహానికి సంబంధించి ఇంట్లో నిర్ణయం తీసుకోవడం జరిగితే ఇది కుటుంబంలో మరింత సంతోషకరమైన వాతావరణాన్ని తెస్తుంది. మీరు కుటుంబ సభ్యులతో అనుసంధానం పెంచి మంచి సమయం గడుపుతారు. కుటుంబ వ్యాపారం నడుపుతున్నవారు ఈ వారం పెద్దల సహకారాన్ని పొందగలుగుతారు. ఇది వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఈ స్థితి వల్ల కొత్త కస్టమర్లు మరియు సంభావ్య పెట్టుబడులు సృష్టించబడతాయి. ఈ వారం విద్యార్థులు గత తప్పుల నుండి నేర్చుకుని విజయాలను సాధిస్తారు. వారికి ఈ వారం బాగా రాణించే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని మార్గాలు ఎప్పుడూ సులభంగా లభించవు, కాబట్టి అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించండి. వివాహితుల కోసం ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మరియు మీ జీవిత భాగస్వామి మధ్య సహనం ఉంటుంది, అందువల్ల మీరు కలిసి శాంతిగా గడుపుతారు. సారాంశం. ఆరోగ్యం. వ్యాయామం చేస్తే జాగ్రత్తగా ఉండండి, కండరాల నొప్పి నివారించండి.
ఆర్థికం తక్కువ కృషితో మంచి లాభాలు ఖర్చులు తక్కువగా ఉంటాయి. కుటుంబం ఒక వివాహ నిర్ణయం మంచి వాతావరణం. వ్యాపారం కుటుంబ సహకారం ద్వారా వ్యాపార అభివృద్ధి. విద్య గత తప్పుల నుండి నేర్చుకోవడం రాణించడం. ప్రేమ మరియు వివాహం సాంత్వనతో భార్య భర్తతో గడపడం. పరిహారం శనివారం వికలాంగులకు అన్నదానం చేయండి. ఈ వారం కుంభరాశి ఫలాలు. ఈ వారం మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు, ముఖ్యంగా చర్చలు చేయడం ద్వారా. ఈ పరిస్థితిని మార్చడానికి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. పెద్దల అనుభవం నుండి నిర్ణయాలు తీసుకోవడం మిమ్మల్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ వారం పూర్వీకుల ఆస్తి లేదా భూమి కొనుగోలు అమ్మకం ద్వారా మీకు డబ్బు వస్తుంది. అయితే ప్రతి లాభదాయక ఒప్పందాన్ని చెప్పడం లేదా తెలియని వ్యక్తులకు బహిరంగంగా ప్రకటించడం ఒప్పందాలను పాడు చేయవచ్చు. కొన్ని షాపింగ్ ప్రయాణాలు అనవసరంగా ఎక్కువ ఖర్చు చేయించవచ్చు, దీనితో ఆర్థిక సమస్యలు ఏర్పడవచ్చు. కుటుంబ గౌరవం మరియు ఇమేజ్ పట్ల జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో మీ గౌరవం మరియు ఇమేజ్ను మెరుగుపరచడానికి జాగ్రత్త అవసరం. వివాహం మరియు కుటుంబ సంబంధాలలో ఇది ఒక ప్రత్యేకమైన వారం. మీరు మీ భవిష్యత్తును మెరుగుపర్చడానికి జీవిత భాగస్వామితో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఈ వారం కెరీర్ రంగంలో మీరు కొత్త అవకాశాలను పొందగలుగుతారు. కృషి చేసినవారు ఈ వారం మీరు ఎంతో ముందుకు సాగిపోతారు. నవీన అవకాశాలు మీకు లభించే అవకాశం ఉంది, కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులకు అధ్యయనాల్లో సడలింపు ఉండకుండా తీవ్రంగా అంగీకరించాలి. రాబోయే పరీక్షలపై మరింత జాగ్రత్త తీసుకోవాలి, లేకపోతే ప్రతికూల ఫలితాలను ఎదుర్కొనవచ్చు. జీవిత భాగస్వామితో ఈ వారం అనేక సాయంత్రాలు ప్రత్యేకంగా గడుపుతారు. మీరు ఒకరితో పరిశీలించడానికి పెద్ద నిర్ణయాలను తీసుకుంటారు, ఇది మీ భవిష్యత్తును మెరుగుపరుస్తుంది. సారాంశం ఆరోగ్యం మానసిక ఒత్తిడిని నివారించండి, సామాజిక కార్యక్రమాలలో పాల్గొనండి. ఆర్థికం పూర్వీకుల ఆస్తి జాగ్రత్తగా ఒప్పందాలు చేయండి, అనవసర ఖర్చులు నివారించండి. కుటుంబం గౌరవాన్ని జాగ్రత్తగా నిర్వహించండి, భాగస్వామితో ముఖ్యమైన నిర్ణయం. వ్యాపారం కొత్త అవకాశాలు కృషి ద్వారా పురోగతి. విద్య గమనించి చదవండి, పరీక్షలపై ఎక్కువ జాగ్రత్త. ప్రేమ మరియు వివాహం ఈ మంచి సమయం. భాగస్వామితో కలిసి ప్రత్యేక నిర్ణయాలు తీసుకోండి. పరిహారం ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించండి. ఈ వారం మీన రాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యంపై మీరు మీ మొండి పట్టుదలను మార్చాలి. మీ వ్యావహారిక మరియు మానసిక దృక్పథం మీకు మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు, కాబట్టి దీనిని అధిగమించేందుకు జాగ్రత్తగా ఉండండి. ఈ వారం కమిషన్, డివిడెండ్ లేదా రాయల్టీ ద్వారా మీరు పెద్ద ప్రయోజనం పొందగలుగుతారు. మీరు లాభదాయకమైన పెట్టుబడులలో భాగస్వామ్యం అవుతూ ప్రత్యేకమైన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో మీరు విజయం సాధించడానికి కొన్ని అవకాశాలు దక్కవచ్చు. మీరు ఈ వారం సామాజిక పరస్పర చర్యలు చేసే సమయంలో మీ గౌరవం మరియు ఇమేజ్ పెరుగుతుంది. ప్రముఖుల దృష్టిని ఆకర్షించగలుగుతారు. ఈ సమయంలో మీరు మీ కుటుంబంతో మంచి సమయం గడపవచ్చు. కార్యాలయంలో కొన్ని సానుకూల మార్పులు జరగవచ్చు. మీరు శత్రువులతో మంచి సంబంధాలను నెలకొల్పి క్రొత్త ప్రారంభాలు చేసుకోగలుగుతారు. మీరు మంచి నిర్ణయాలు తీసుకోవాలని మరొకరితో క్రొత్త సహకారం ప్రారంభించండి. విద్యార్థులు ఈ వారం విద్యా రంగంలో సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఈ వారం మీరు చిన్న విందు లేదా శారీరక శ్రమకు కొంత సమయం ఇవ్వాలి. అధిక ఒత్తిడి లేకుండా మీరు మీ పాఠాలు ఫలప్రదంగా కొనసాగించగలుగుతారు. ప్రత్యేక వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. సామాజిక వృత్తం ద్వారా మీ సంబంధాలు మరింత బలంగా ఉంటాయి. సారాంశం ఆరోగ్యం మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ప్రయత్నించండి.
ఆర్థికం కమిషన్ డివిడెండ్ రాయల్టీ ద్వారా లాభాలు పొందండి. కుటుంబం సామాజిక వృత్తంతో సంబంధాలను బలోపేతం చేసుకోండి. వ్యాపారం ఈ కార్యాలయంలో కొత్త మార్పులు శత్రువులతో సానుకూల సంబంధాలు. విద్య ఒత్తిడి లేకుండా చదవండి. శారీరక శ్రమకు సమయం కేటాయించండి. ప్రేమ మరియు వివాహం కొత్త వ్యక్తిని కలిసే అవకాశాలు. పరిహారం ప్రతిరోజు 11 సార్లు ఓం శివాయ నమః అని జపించండి.